భూతాలపురం అనే గ్రామం. ఆ గ్రామంలో చిన్న పెంకటిల్లు. ఆ ఇంటి యజమాని పేరు రమణయ్య. అతను భార్య పేరు గిరిజ. ఏమండోయ్, ఇది విన్నారా? ఈ గిరిజాకి నోరు ఎక్కువ, అదేవిధంగా ఆశ కూడా ఎక్కువ. ఎప్పుడు చూసినా రమణయ్యను ఎదురింటి సుబ్బమ్మ పట్టుచీర కొట్టింది, వెనకింటి గోవిందయ్య మెడగట్టాడు, నువ్వు ఏమీ చేయటం లేదని చేసి ఎప్పుడు చూసినా ఆడిపోసుకుంటూ ఉంటుంది. రమణయ్య ఆ మాటలు వినలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అలా రమణయ్య నడుచుకుంటూ వెళ్తూ ఒక చెట్టు కింద అలసిపోయి కూర్చుంటాడు. అంతలోనే రమణయ్యకు కొన్ని అరుపులు వినబడతాయి. అయ్యా అయ్యా అయ్యా, ఎవరు? నాకు భయం వేస్తున్నది, నా ముందుకు రండి. నువ్వు దయ్యమా? వా మొక్కు దయ్యం, ఎందుకు నన్ను భయపెట్టిస్తున్నావు? నీకు ఏం కావాలి చెప్పు. వరే రమణయ్య, నేను మొక్కుదయ్యానే. నీ బాధలు నాకు తెలుసురా. నేను చెప్పినట్టు వింటే నీకు బంగారం పండుతుందిరా. అయ్యా దయ్యమా, ఎందుకు నువ్వు నా వెనక పడుతున్నావు? నువ్వు ఎవరు? నీకు ఏం కావాలి చెప్పు. రమణయ్య ధైర్యం తెచ్చుకొని ఆ ముక్కు దయ్యాన్ని అడుగుతాడు. వరే రానయ్య, నేను ఒంటరిగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ అడవిలో ఉన్నానురా. నాకంటూ ఎవ్వరు లేరురా. మాట్లాడేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నావురా. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నాకు కనిపించావురా. నేను నీ ఇంటికి వస్తాను, నన్ను నీతో తీసుకెళ్ళురా రమణయ్య. ముక్కుదయ్యమా, నా భార్య గురించి నీకు తెలీదు. నా భార్య గయ్యాలి. నిన్ను చూసిందనుకో గుండె ఆగి చనిపోతుంది. నా భార్యకి బంగారము డబ్బు కావాలి. నేను నిన్ను తీసుకోపోయి మేపలేను, నా వల్ల కాదు. నువ్వు ఈ అడవిలో ఉండి చక్కగా జంతువులను తింటూ హాయిగా ఉండు. వరే రమణయ్య, నేను ముక్కుదయ్యానే. నువ్వు బాధపడద్దురా, నీకు కావాల్సినంత బంగారాన్ని నేను ఇస్తానురా. ముక్కుదయ్యం రమణయ్య ఇద్దరు కలిసి భయంకరమైన అడవిలో ఉన్న మంత్రగత్తి దగ్గరికి వెళ్తారు. అష్టపంజరమా రా, అష్టపంజరమా రా, ఓ అష్టపంజరమా, ఇక్కడ నుంచి తూర్పు దిక్కున ఉన్న బేటాలపురంలో వెళ్ళి అక్కడ ఉన్న సర్పంచ్ని చంపి నువ్వు ఇక్కడికి రా. వెళ్ళు వెళ్ళు. ముక్కులయ్యం, ఎవర్రా వీడు? ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చావు? నా పేరు రమణయ్య. నేను నా భార్య పోరు తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. నాకు ఈ ముక్కు దయ్యము పరిచయమైనాడు. వీడు సంపద ఇస్తానన్నాడు, బంగారం అంతా. నాకు చిన్న పని చేసి పెట్టు. నా భార్య గయ్యాలిది, దానికి నోరు ముగించు, అంతే. నాకు ఇంకేమీ అవసరం లేదు. సరేరా రమణయ్య, వచ్చే అమావాస్య రోజు నువ్వు ఇక్కడికి రా. నీ భార్య నీకు చెప్పినట్టు వింటుంది. అలాగే ముక్కు దెయ్యం చెప్పినట్టు నీకు బంగారం సంపద కూడా ఇస్తా, తీసుకెళ్ళు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.